నల్ల శనగలు ఇంకా చిక్కుడుకాయ విత్తనాలతో ఇలా మసాలా కర్రీ చేసుకొని చూడండి ఒకసారి. ఫస్ట్‌గా ఆయిల్‌లో మసాలా దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులో 2, 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. ఇంకా అలానే ఒక రెమ్మ కరివేపాకు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. ఒక 2 స్పూన్స్ కారంని కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను బాగా వేగనిచ్చిన తర్వాత ఇందులో 2 టమోటా పండ్లను మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవాలి. టమోటా పండ్లలోని పచ్చివాసన పోయి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. నూనె పైకి తేలే టైంకి 1 స్పూన్ కారము, హాఫ్ స్పూన్ ధనియా పౌడరు, ఒక 1 స్పూన్ దాకా గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. తర్వాత రాత్రంతా నానబెట్టుకొని ఉడికించి పెట్టుకున్న శనగలు ఇంకా చిక్కుడు విత్తనాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్‌కి మూత పెట్టి 3-4 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్‌లో. ప్రెషర్ పోయిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి కొబ్బరి పొడి ఇంకా కొత్తిమీరని యాడ్ చేయాలి.